2026 లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే కోడింగ్ ఒక్కటి నేర్చుకుంటే వేస్ట్. అవును, నువ్వు వినేది కరెక్టే. కోడింగ్ ఇస్ డెడ్, బట్ కరెంట్ మార్కెట్ లో బిల్డింగ్ అనేది బూమ్ అవుతుంది. ఈ రోజులో చూసుకుంటే ప్రతి 10th క్లాస్ పిల్లోడు కూడా ఏఐని యూజ్ చేసుకుని వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నాడు. సో అలాంటప్పుడు కంపెనీస్ నీకెందుకు హై ప్యాకేజ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవ్వాలి? ఎందుకంటే కంపెనీస్ ఈ రోజుల్లో కోడర్స్ కోసం చూడట్లేదు, వాళ్ళు బిల్డర్స్ కోసం చూస్తున్నారు. అందుకే ఈ వీడియోలో ఎగ్జాక్ట్ గా నువ్వు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నావు అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, డిఎస్ఏ నేర్చుకోవాలా వద్దా, అండ్ కోడింగ్ నేర్చుకోవాలి అంటే ఎలాంటి ల్యాప్టాప్ అవసరం ఉంటుంది, ఇలా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ బ్లూ ప్రింట్ అయిపోతున్నాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడు. నువ్వు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే హాయ్, నా పేరు వంశీ. నేను సైన్ హోప్ కంపెనీ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ని. నాకు సాఫ్ట్వేర్ డొమైన్ లోపల మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్ అక్రాస్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దాకా మోర్ దాన్ 5 lakh స్టూడెంట్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ ఏఐ లాంటి మోడర్న్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ని, బయట జాబ్ మార్కెట్ కండిషన్స్ ని క్లియర్ గా ఒక ఎంగేజింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మీ కెరియర్స్ మీద క్లారిటీ తెప్పడం. విత్ దట్ సెట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. కొన్ని ఇయర్స్ ముందు ఎవరైనా వచ్చి వంశీ నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే నా ఆన్సర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండేది. నువ్వు ఎంటర్ప్రైజ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు అంటే జావా నేర్చుకో, లేదంటే వెబ్ డెవలప్మెంట్ వెళ్దాం అనుకుంటున్నావు అంటే జావా స్క్రిప్ట్ నేర్చుకో. బట్ ఇదంతా కూడా ఒకప్పుడు మాట. ఎందుకంటే అప్పుడు అజ్యూమ్ చేసుకునేది ఆ కోడ్ అంతా కూడా నువ్వు రాస్తావని. బట్ ఏఐ వచ్చిన తర్వాత 90% కోడ్ ఏఐనే రాస్తుంది. సో అలాంటప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాకుండా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాకు ఈజీగా అర్థమవుతుంది అని. అండ్ రైట్ నౌ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ఇస్ పైథాన్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి పైథాన్ కోడ్ చూసావా, చూస్తే సింపుల్ ఇంగ్లీష్ లానే అనిపిస్తుంది. ఆ ఇంగ్లీష్ నే కొన్ని వేరియబుల్స్ తోటి, కొన్ని సింటాక్స్ తోటి అలా డెకరేట్ చేసినట్టు అనిపిస్తుంది అంతే. సో నీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే ఆల్మోస్ట్ పైథాన్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ డే అండ్ ఏజ్ లోపల నువ్వు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నావు అండ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా ఫాస్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే దానికి ఉన్న సొల్యూషన్ ఇస్ పైథాన్. ఇక్కడ దాకా వినగానే నీకు డౌట్ వస్తుండొచ్చు, వంశీ 90% కోడ్ అంతా ఏఐ రాస్తుంది అంటున్నావు కదా, మళ్ళీ నేను ప్రోగ్రామింగ్ నేర్చుకున్న పాయింట్ ఏంటి అని. ఫేర్ క్వశ్చన్. ఇది అర్థం కావాలి అంటే అసలు సాఫ్ట్వేర్ జాబ్ ఇలా చేంజ్ అయిపోయిందో తెలియాలి నీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. లెట్స్ సే నువ్వు నేను ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్నాం అనుకుందాం. ఇద్దరం కలిసి బిర్యానీ వండుతున్నాం. యూజువల్ గా బిర్యానీ వండాలి అంటే ఎవ్రీ సింగిల్ స్టెప్ అంతా కూడా మనమే చేసుకుంటూ రావాలి. రైస్ తీసుకురావడము, మసాలా తీసుకురావడము, స్టవ్ తీసుకురావడము, దాన్ని వెలిగించడము. సో ఈ రెసిపీ అంతా కూడా మనమే ఫాలో అవుతూ రావాలి. బట్ ఏఐ వచ్చిన తర్వాత బేసిక్లీ ఈ ప్రాసెస్ కంప్లీట్లీ మారిపోయింది. ఎవ్రీ సింగిల్ షెఫ్ అంటే ఎవ్రీ సింగిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక సెపరేట్ అసిస్టెంట్ వచ్చింది. సో నువ్వు ఆ అసిస్టెంట్ కి చెప్పి పనులు చేయించుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం బిర్యానీ వండాలి అంటే ఇప్పుడు మనమే అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మనమే రెసిపీ ఫాలో అవ్వకుండా నువ్వు సింపుల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు నీ అసిస్టెంట్ కి. దట్ ఫస్ట్ రైస్ బాయిల్ చేయి, దాని తర్వాత మసాలా వేయి, దాని తర్వాత ఆయిల్ వేయి, ఇలా డిఫరెంట్ స్టెప్స్ చెప్పుకుంటూ రావచ్చు. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గీయాలి. లెట్స్ సే నీకు బిర్యానీ చేయడం రాదనుకో, నువ్వు ఏం చెప్తావు, ఒక మంచి హైదరాబాదీ దమ్ బిర్యానీ చేయంటావు. బట్ నీ అసిస్టెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ లేవు కాబట్టి అదేం చేస్తుంది, సింపుల్ కొంచెం అన్నం కొంచెం కారం వేసి కలిపి ఇచ్చేస్తుంది, అదే హైదరాబాదీ బిర్యానీ అనుకుని. బట్ లెట్స్ సే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు అసలు యాక్చువల్లీ బిర్యానీ ఎలా చేయాలో ఐడియా ఉంది. సో అలాంటప్పుడు నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతే డీటెయిల్డ్ గా ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే నీకు ప్రోగ్రామింగ్ ఐడియా ఉంది, నీకు లాజిక్ ఐడియా ఉంది, నీకు ఏం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు ఐడియా ఉంది అన్నప్పుడు నువ్వు నీ అసిస్టెంట్ కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతే క్లియర్ గా ఉంటాయి. ఈ రోజులో మనం ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకున్నా కూడా దాంట్లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 90% ఆఫ్ ద టైం వాళ్ళ టైం స్పెండ్ చేసేది వాళ్ళ అసిస్టెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంలోనే. బట్ దాంతో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇస్ మిగిలిన 10% ఆఫ్ టైం ఏదైతే ఉందో ఆ 10% ని వాళ్ళ అసిస్టెంట్ రాసిన కోడ్ ని చెక్ చేసుకోవడానికి, డీబగ్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ స్టెప్స్ ప్లాన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు. సో డజంట్ మ్యాటర్ ఏఐ మొత్తం కోడ్ రాస్తుందా, సగమే కోడ్ రాస్తుందా అని చెప్పేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ స్టిల్ నీడ్ టు హ్యావ్ దట్ స్కిల్ అండ్ యూ స్టిల్ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఏఐ ఏం రాస్తుంది, ఏం చేస్తుంది అని. నీకు వీడియో ఇక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఛానల్ సపోర్ట్ చేయడానికి, వీడియోని సపోర్ట్ చేయడానికి ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే హై బటన్ అని చెప్పేసి ఉంటుంది, ఆ హై బటన్ క్లిక్ చేయి. ఎందుకంటే మనం నెక్స్ట్ మాట్లాడే పాయింట్ ఇంకా ఇంపార్టెంట్, విచ్ ఇస్ డిఎస్ఏ. కోడింగ్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను డిఎస్ఏ నేర్చుకోవాల్సిందేనా, నాకు తప్పదా, ఎందుకంటే డిఎస్ఏ ఇస్ వెరీ హార్డ్ అనేది చాలా మందికి మైండ్ లో ఉండిపోయింది. అట్లా దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తా చూడు. నీకు జెన్యూన్ గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టం, లాజిక్ బిల్డింగ్ ఇష్టం, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా చేయడానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే యూ టేక్ డిఎస్ఏ. లేదు వంశీ నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ డిఎస్ఏ అవన్నీ చూస్తేనే తలదిరుగుతుంది నాకు అనుకుంటే యూ టేక్ అ సెకండ్ అప్రోచ్ విచ్ ఇస్ ప్రాజెక్ట్ బిల్డింగ్ అప్రోచ్. నువ్వు ఏం చెయ్యి అంటే డిఎస్ఏ కాసేపు పక్కన పెట్టేసి యూ టేక్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అండ్ యూ స్టార్ట్ బిల్డింగ్ దోస్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక చిన్న ప్రాజెక్ట్ ఐడియా ఇస్తా చూడు. ఐపీఎల్ ప్రెడిక్షన్ ఇంజిన్ అని ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, లాస్ట్ 10-15 years డేటా తీసుకుని ప్రతి ఒక్క ఐపీఎల్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకుని నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఎవరు విన్ అవుతారు అని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇట్స్ అ ప్రాజెక్ట్. దీంట్లో వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు యాజ్ యూర్ బిల్డింగ్ ఇట్ దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి కంప్లీట్లీ స్మూత్. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి సాల్వ్ చేసుకుంటూ వస్తావు అనమాట. సో వెన్ యూర్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ ఇండైరెక్ట్ గా నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటు అవుతూనే ఉంటుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు బిల్డ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. సింపుల్ క్యాల్కులేటర్ యాప్, ఈ కామర్స్ యాప్, టు డూ లిస్ట్ ఇలాంటివి బిల్డ్ చేస్తే నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అలవాటు అవ్వదు. అంటే యాజ్ అ
బిగినర్ గా యూ కెన్ స్టార్ట్ దేర్, బట్ నువ్వు పోర్ట్ఫోలియోకి వెళ్తున్నప్పుడు లేకపోతే కంపెనీస్ కి అప్లై చేస్తున్న టైంకి వచ్చేసరికి మాత్రం యూ హ్యావ్ టు స్టార్ట్ బిల్డింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. మార్కెట్ లో చూసుకుంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఒక జాబ్ కేమో బాగా డిఎస్ఏ నాలెడ్జ్ ఉండాలి, డెప్త్ గా నాలెడ్జ్ ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ బాగా ఐడియా ఉండాలి, హండ్రెడ్స్ ఆఫ్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండాలి, అలాంటి జాబ్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు బాగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద ఐడియా ఉండాలి, బిల్డింగ్ తో కంఫర్టబుల్ ఉండాలి, డీబగింగ్ తో ఐడియా ఉండాలి, ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ హై పేయింగ్ జాబ్, నువ్వు ఐదర్ కంప్లీట్ డిఎస్ఏ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే కంప్లీట్ ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఆబ్వియస్లీ డిఎస్ఏ ప్రాజెక్ట్స్ రెండు ఉన్నాయి అంటే నీ సాలరీస్ కూడా డబుల్ అవుతాయి. బేసిక్లీ మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. నెక్స్ట్ నేను కోడింగ్ నేర్చుకోవడానికి ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి అనే క్వశ్చన్ ని డిస్కస్ చేసే ముందు విల్ టాక్ అబౌట్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూట్యూబ్ లో నేను ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాను. ఏఐ ని యూజ్ చేసి ఒకటే క్లిక్ లో మొత్తం వెబ్సైట్ బిల్డ్ చేసేయండి, ఏఐ ని యూజ్ చేసి ఒకటే క్లిక్ లో మొత్తం యాప్ ని బిల్డ్ చేసేయండి అని చెప్పేసి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, కోడింగ్ లో జాబ్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు, ప్రోగ్రామింగ్ జాబ్స్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు సింపుల్ గా ట్యూటోరియల్స్ ఫాలో అయిపోయి ఆ వెబ్సైట్ టూల్ గానీ ఏఐ టూల్ గానీ యూజ్ చేసుకుని ఒక వెబ్సైట్ డిజైన్ చేసి పెట్టేసుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. బట్ ద ప్రాబ్లమ్ వచ్చేసి ఏమైతుందంటే నువ్వు ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తున్నప్పుడు గానీ ఆర్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు గానీ నీకు ఆ టూల్ యాక్సెస్ ఉండదు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఆ ఇంటర్వ్యూవర్ కి క్లియర్ ఐడియా ఉంది దట్ నువ్వు ఏఐ ని యూజ్ చేసి ప్రోగ్రామ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఇది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్, అది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ స్టేజ్ లో ఇంటర్వ్యూవర్ ఏం చూస్తాడు అంటే నువ్వు ఏఐ ఇచ్చిన కోడ్ ని సింపుల్ గా కాపీ పేస్ట్ చేస్తున్నావా, లేదంటే ఆ కోడ్ వెనకాల ఉన్న నాలెడ్జ్ ని అర్థం చేసుకుంటున్నావా. సో లెట్స్ సే ఒక ఏఐ జనరేట్ చేసిన పెద్ద లైన్ ఆఫ్ కోడ్ ఉంది అనుకో. ఆ కోడ్ లో ఇంటర్వ్యూవర్ ఏం చేస్తాడు, ఒక 10 లైన్స్ తీసేస్తాడు, తీసేసి నిన్ను సాల్వ్ చేయమంటాడు. ఇలాంటి స్టేజ్ లో నీకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఓన్లీ కాపీ పేస్టింగ్ అయితే సింపుల్ గా దొరికిపోతావు. లేదు నీకు యాక్చువల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది అంటే ఎగ్జాక్ట్ గా ఏ సెగ్మెంట్స్ మిస్ అవుతుంది, ఎక్కడ లాజిక్ మిస్ అవుతుంది అండ్ దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఆ ఎగ్జాక్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్పగలుగుతావు. అండ్ ఇలా చెప్పే వాళ్ళకి మాత్రమే ఇంటర్న్షిప్స్ గానీ జాబ్స్ గానీ వస్తాయి. ఎందుకంటే ట్రస్ట్ మీ, ఈ రోజుల్లో ఎవరైనా గానీ ఏఐ కోడ్ ని కాపీ పేస్ట్ చేసుకుని ఒక వెరీ సింపుల్ అప్లికేషన్ బిల్డ్ చేయగలుగుతారు. బట్ ఆ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే ఏం చేయాలి, దాని ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద బిల్డ్ చేయాలి అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ వస్తాయి. నౌ లెట్స్ ఆన్సర్ ద $1 million క్వశ్చన్. నేను ఎలాంటి ల్యాప్టాప్ కొనుక్కోవాలి, నేను 1.5 lakhs 2 lakhs పెట్టి మ్యాక్ బుక్ కొనుక్కోనా, ఒక పెద్ద గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కోనా, బికాస్ నేను ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఆనెస్ట్ గా మాట్లాడాలంటే యూ డోంట్ నీడ్ అన్ ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ టు లెర్న్ ఏఐ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్రీ సింగిల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అవి ఓపెన్ సోర్స్ మోడల్స్ అయినా కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవి నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ కొనుక్కున్నా కూడా నీ ల్యాప్టాప్ లో రన్ అవ్వవి, ఎందుకంటే అంత కాంప్లెక్స్ అంత హెవీ ఉంటాయి కాబట్టి. సో
99.9% ఆఫ్ ద టైమ్స్ ఐదర్ నువ్వు ఆ మోడల్స్ ని గూగుల్ క్లౌడ్ లో ఆర్ అమెజాన్ క్లౌడ్ లో వాడతావు, లేదంటే సింపుల్ గా వాటి APIs ని యూజ్ చేసుకుంటావు. అండ్ ఈ బోత్ ద కేసెస్ లోపల నీకు అవసరం ఉన్నది ఒక బ్రౌజర్, ఒక కోడ్ ఎడిటర్. ఇంతకంటే పెద్ద రిక్వైర్మెంట్స్ ఉండవు. అండ్ ఓన్లీ ఈ 2 అప్లికేషన్స్ రన్ చేయడానికి నీకు ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ అక్కర్లేదు. ఒక సెకండ్ హ్యాండ్ 30,000 40,000 ల్యాప్టాప్ కొనుక్కున్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ యూ టు లెర్న్ ప్రోగ్రామింగ్ అండ్ ఫర్ యూ టు ప్రాక్టీస్ యువర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. అండ్ ఆబ్వియస్లీ ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి, దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి నేను మన ఛానల్లో సెపరేట్ వీడియో చేసి పెట్టాను. నేను ఎగ్జాక్ట్ గా నువ్వు ల్యాప్టాప్ కొంటున్నప్పుడు బడ్జెట్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోవద్దని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశా. గో చెక్అౌట్ దట్ వీడియో ఆఫ్టర్ దిస్ వీడియో. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు రీసెంట్ గా మన ఛానల్లో కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, యాజ్ అ ఫ్రెషర్ గా నేను జాబ్స్ కి అప్లై చేయాలా ఆర్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయాలా అని. దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటి అంటే, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది దట్ యూ కెన్ గో అవుట్ దేర్ అండ్ క్రాక్ ఎ జాబ్ అనుకుంటే గో స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. లేదు నాకు కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, నాకు స్కిల్స్ తక్కువ ఉన్నాయి, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. ఎందుకంటే జాబ్ తెచ్చుకోవడానికి ఎట్లా స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి టైం కావాలి. సో నువ్వు స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసుకుని ఒక బేసిక్ ఇంటర్న్షిప్ క్రాక్ చేయగలిగామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ 3 మెయిన్ అడ్వాంటేజెస్. ఫస్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్స్ ఆర్ ఈజీ టు క్రాక్. వాటికి పెద్ద రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు. సింపుల్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా దే విల్ టేక్ యూ ఇన్. అండ్ ఆ ఇంటర్న్షిప్ తో వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్, నువ్వు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీ కెరియర్ మీద గ్యాప్ పడకుండా దెర్ విల్ బి సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో జాబ్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇన్ ద మీన్ టైమ్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఆన్ ఇంటర్న్షిప్ అది గ్యాప్ కింద కన్సిడర్ అవ్వదు. సెకండ్ థింగ్, నువ్వు స్కిల్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి నీకు ప్లాట్ఫామ్ కావాలి. అండ్ దాట్ ప్లాట్ఫామ్ ఈజ్ యువర్ ఇంటర్న్షిప్. సో ఒక 6 months ఇంటర్న్షిప్ చేసావు ఆర్ 3 months ఇంటర్న్షిప్ చేసావు అంటే ఆ 3 months లో నువ్వు బ్యాక్గ్రౌండ్ లో నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో, అది పైథాన్ గానీ, జనరేటివ్ AI గానీ, ఫుల్ స్టాక్ గానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ నేర్చుకునే స్కిల్స్ ని అప్లై చేసే ఛాన్స్ వస్తుంది నీకు. అండ్ విత్ దాట్ యూ బిల్డ్ ఎక్స్పీరియన్స్. అండ్ త్రూ అవుట్ దట్ పీరియడ్ ఎంతో కొంత ఇంటర్న్షిప్ ద్వారా యూ విల్ ఆల్సో స్టార్ట్ ఎర్నింగ్ యాజ్ వెల్. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద ఇంటర్న్షిప్స్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇంటూ ఫుల్ టైమ్ పొజిషన్స్. సో నువ్వు డైరెక్ట్ గా జాబ్ కి అప్లై చేయడానికి భయపడుతున్నావు అంటే యాజ్ అన్ ఇంటర్న్ గా జాయిన్ అయ్యి దాన్నే ఫుల్ టైమ్ పొజిషన్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు నువ్వు. అండ్ ఇక్కడ చూసిన తర్వాత నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైనలైజ్ అయ్యి నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నాను, బట్ ఐ వాంట్ టు హ్యావ్ ద ఫాస్టెస్ట్ వే టు లెర్న్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటే ఎగ్జాక్ట్ గా ఇదే టాపిక్ మీద మన ఛానల్లో వీడియో చేసాము, ద సీక్రెట్ మెథడ్ టు లెర్న్ కోడింగ్ ఫాస్ట్ అని. ఆల్మోస్ట్ 1 lakh వ్యూస్ ఉన్నాయి దానికి. గో చెక్అౌట్ దట్ వీడియో ఆఫ్టర్ దిస్ వీడియో. లేదు నేను AI బేసిక్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే అది కూడా వీడియో ఉంది మన ఛానల్లో, దట్ ఆల్సో హ్యాస్ 1 lakh వ్యూస్. గో చెక్అౌట్ దట్ వీడియో యాజ్ వెల్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్డ్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియోని ఇక్కడ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి కామెంట్ పెట్టండి. ఛానల్లో చాలా కామెంట్స్ చూస్తున్నాను నేను, వీడియో ఎండింగ్ దాకా చూసామని చెప్పేసి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెంట్స్. ఈ వీడియో కూడా ఎండింగ్ దాకా చూసావు అంటే మెన్షన్ దాట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి, నీకు ప్రోగ్రామింగ్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఎవ్రీ సింగిల్ కామెంట్. అండ్ ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి, వీడియోని సపోర్ట్ చేయడానికి మీరు చేయాల్సిన పనులంతా చాలా చాలా సింపుల్. సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేయండి. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ క్లిక్ దట్ హై బటన్ ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది అండ్ దానికి ఛానల్ కి, వీడియోకి చాలా బూస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.